ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వీడియో చాలా ముఖ్యమైనది. డిసెంబర్ ఫిబ్రవరి నెలకి సంబంధించి దర్శన్ టికెట్ల రిలీజ్ డేట్స్ అలాగే వాటి రూల్స్ మీ అందరితో నేను చెప్పబోతున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల లైవ్ అప్డేట్స్ తెలుసుకోగలరు. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, రేపు నవంబర్ 25వ తారీఖున ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన్ టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. తప్పకుండా మీరు అందరూ బుక్ చేసుకోండి. అయితే మీ ఆధార్ నెంబరు అలాగే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి 3 కూడా 30 రోజుల్లో రెండోసారి రిపీట్ అవ్వకూడదు. కనీసం 30 రోజుల గ్యాప్ ఉంటేనే మీరు బుకింగ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శన్ టికెట్లు బుక్ చేసుకోగలరు. అర్థమైంది కదా. సెకండ్ పాయింట్, ఖచ్చితంగా మీ అకౌంట్లో డబల్ అమౌంట్ పెట్టుకోండి. ఒక్కొక్కసారి మీరు అమౌంట్ కట్ అవుతుంది, టికెట్లు బుక్ అవ్వవు. అలాంటప్పుడు మరొకసారి లాగిన్ అయ్యి పే చేయాలి అంటే డబల్ అమౌంట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. అర్థమైంది కదా. ఇక తిరుమల కొండపైన రూములు కావాలి అంటే దర్శన్ టికెట్ కంపల్సరీగా ఉండాలి. తిరుపతికైనా కూడా కంపల్సరీగా ఉండాలి. సో ఏ టికెట్ ఉన్నా పర్వాలేదు, మీరు రూమ్ బుక్ చేసుకోగలరు. ఆన్లైన్ టికెట్ అయ్యి ఉండాలి. అలాగే రూమ్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 2 టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అంటే 2 వ్యక్తులకి బుక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 300 రూపాయల దర్శన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక పర్సన్కి బుక్ చేసుకుంటే రూమ్ ఓపెన్ అవ్వదు. ఖచ్చితంగా సెకండ్ పర్సన్ పేరు కూడా ఉండి 2 వ్యక్తులు బుక్ చేసుకుంటేనే మీకు రూమ్ ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా 2 వ్యక్తులు ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి టికెట్ అనేది. అర్థమైంది కదా. సింగిల్ పర్సన్కి ఆన్లైన్లో రూమ్ అనేది ఇవ్వరు. మరొక పాయింట్ ఏమిటి అంటే, 2 రోజులు రూమ్ బుక్ చేసుకోవచ్చా తిరుమల కొండపైన అని అడిగారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే మీరు 1 రోజుకి మాత్రమే బుక్ చేసుకుంటారు. సెకండ్ డే మీరు తిరుమల కొండపైన అక్కడ ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళకి ఇంటిమేట్ చేసి సెకండ్ డే ఉండవచ్చు. సపోజ్ మీరు 10వ తారీఖున దర్శన్ టికెట్ బుక్ చేసుకుంటే తిరుమల రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ఆన్లైన్ బుకింగ్ అనేది మీకు 9వ తారీఖైనా ఓపెన్ అవుతుంది, లేదా 10వ తారీఖున ఓపెన్ అవుతుంది. ఒకరోజు ముందు లేదా సేమ్ డే. దర్శన్ టికెట్ బుక్ చేసుకున్న సేమ్ డే లేదా ముందు రోజు మాత్రమే మీకు ఓపెన్ అవుతుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇక రూమ్ బుక్ చేసుకునేటప్పుడు కూడా దయచేసి డబల్ అమౌంట్ మీరు మెయింటైన్ చేయండి. ఒకవేళ రూమ్ బుకింగ్ అప్పుడు కూడా అమౌంట్ కట్టి రూమ్ బుక్ అవ్వలేదు అనుకోండి, డబుల్ అమౌంట్ ఉండడం చాలా బెటర్ అనమాట. అర్థమైంది కదా. అలాగే మీ ఫోన్పే అయినా, గూగుల్ పే అయినా, డెబిట్ కార్డ్ అయినా, క్రెడిట్ కార్డ్ అయినా, యూపీఐ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ముందుగానే సేవ్ చేసి పెట్టుకోండి. క్లిప్ బోర్డ్లో కానీ ఇతర ఏ మీడియా ద్వారా అయినా, లైక్ నోట్ ప్యాడ్, ఎక్సెల్, ఇట్లా క్లిప్ బోర్డ్ అన్ని చోట్ల ఎక్కడైనా మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది సేవ్ చేసి పెట్టుకోండి. కాపీ పేస్ట్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక మరొక పాయింట్ ఏమిటి అంటే, డిసెంబర్ నెలకి సంబంధించి ఆన్లైన్లో ఎటువంటి దర్శన్ టికెట్ బుక్ చేసుకోలేని వారు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు ఈ నెల నవంబర్ 26వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. బుక్ చేసుకోండి. ఈ హోమం కూడా అలిపిరి గోశాలలో ఉదయం 9 నుంచి 11 ఈ సమయం వరకు జరుగుతుంది. ఈ హోమం అయిపోయాక అక్కడ టికెట్ స్కాన్ చేసుకొని డైరెక్ట్గా తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోగలరు. వీటి ధర 1600. 2 వ్యక్తులు ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి 800 పడుతుంది. 500 హోమము, 300 దర్శన్ టికెట్. అర్థమైంది కదా. ఇదొక్కటి డిసెంబర్ వరకు ఉన్నటువంటి చివరి అవకాశము. రోజుకి 200 టికెట్లు మాత్రమే ఆన్లైన్లో హోమం టికెట్లు విడుదల చేస్తారు. ఇది ఉన్నటువంటి చివరి డిసెంబర్ అవకాశం. తప్పకుండా మీరు వినియోగించుకోండి. ఇక ఈరోజు చివరిగా వైకుంఠ ఏకాదశి గురించి చెప్తాను. మరొక 2 రోజుల్లో అనగా నవంబర్ 27 నుంచి మీ అందరికీ డిసెంబర్ 30, 31, జనవరి 1 3 రోజులకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అనేవి టీటీడీ వారు ఓపెన్ చేస్తారు. మీరందరూ కూడా రెడీగా ఉండండి. 4 వ్యక్తులకి ఒక డిప్ మనం వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేశాను. లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, చూడండి. ఈ డిప్ అనేది మరొక 2 రోజుల్లో వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఓపెన్ అవుతుంది. ఇక రథసప్తమికి సంబంధించి మీకు టికెట్లు కావాలి అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆన్లైన్ బుకింగ్లో అయిపోయినాయి. హోమం టికెట్లు ఒక్కటే ఒక అవకాశం ఉంది. అవి కూడా డిసెంబర్లో విడుదల చేస్తే మీరు బుక్ చేసుకోండి. ఇక వైకుంఠ ఏకాదశికి సంబంధించి జనవరి 2 నుంచి 8 వరకు 300 రూపాయల దర్శన్ టికెట్లు, శ్రీవాణి దర్శన్ టికెట్లు
మనకు డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేస్తారు. డిసెంబర్ 5 మధ్యాహ్నం 3 గంటలకు జనవరి 2 నుంచి 8కి సంబంధించి వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు 300 రూపాయలకు విడుదల చేస్తారు. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంది. కామెంట్ సెక్షన్లో కూడా ఒకసారి పెడతాను, చూడండి. రెడీగా ఉండండి. మరొక్క 2 రోజుల్లో వైకుంఠ ఏకాదశి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. మీకు ఓపెన్ అవ్వగానే నేను ఒక డెమో వీడియో చేసి మీ ముందుకు వస్తాను. మరి ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని భావిస్తూ మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.